హాయ్ అండి, వెల్కమ్ టు పార్వతి డైలీ లైఫ్. అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడే లేచాను. టైం అయితే 6:15 అయిందండి. లేవగానే మా ఇంటి ముందు అయితే వాతావరణం ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను లేచిన వెంటనే చేయాల్సిన పని అయితే ముందుగా మా టామీని అయితే మెట్ల కింద కట్టేయాలండి. కట్టేసిన తర్వాతనే గేట్లు అయితే ఓపెన్ చేయాలి. అవి ఓపెన్ చేసి వచ్చి బయట అయితే కడిగేశాను. సరే ఈలోపు ఆరుతుంది కదా అని మళ్ళీ లోనకొచ్చి గచ్చు అయితే తుడుస్తున్నాను. తులసి మొక్క దగ్గర కూడా కడిగేశాను. ఇంకా ఇప్పుడు కడుగుతూ గుమ్మం తుడుస్తున్నప్పుడే నాకు సపోటాలు అయితే రాలాయి. అవన్నీ ప్లేట్లో అయితే వేసుకున్నాను ఏరుకుని. తులసి దగ్గర అయితే ముగ్గు పెట్టేసి మళ్ళీ కింద అయితే గచ్చు ఆరిపోయింది. అక్కడ కూడా వెళ్ళి ముగ్గు పెట్టేస్తానండి. ఇక పొద్దుటే అయితే పనులు ఇలాగే ఉంటాయి హడావిడిగా. ప్రతి వాళ్ళకి ఇంతే కదండి. మార్నింగ్ అంటే హడావిడిగానే ఉంటుంది. ఇంక ఇప్పుడైతే ఇలా సాఫీగా చేస్తున్నాను. రేపు నుంచి అయితే ఇక స్కూల్ తీస్తే నాకు మామూలుగా ఉండదండి సినిమా. ఇద్దరు ఒకే స్కూల్కి వెళ్ళేవారు అంతకుముందు అయితే. ఇప్పుడైతే కాలేజీకి ఒకరు వెళ్ళాలి, స్కూల్కి ఒకరు వెళ్ళాలి. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్తున్నప్పుడు అయితే లంచ్ బాక్సులతో పని ఉండేది కాదండి. ఇక ఇప్పుడైతే మరి కాలేజీకి వెళ్తే లంచ్ బాక్స్ అయి రెడీ చేయాలి కదా. ఇక హడావిడి ఎక్కువగానే ఉంటుంది. ఈ రోజైతే కొంచెం పనులు తొందరగానే చేయాలండి. ఎండ కూడా గట్టిగా వచ్చేస్తుంది. నాకు అసలుకే ఒడియాల పని కూడా ఉంది కదా. ఈ ముగ్గు పెట్టడం అయితే పూర్తయిందండి. లోనకొచ్చి అయితే ఇల్లు తుడుస్తున్నాను. ఇప్పటికైతే ఇంకా మా అమ్మాయి మా వారు అయితే ఇంకా లేవలేదు. టైం అయితే 7:30 కావస్తుంది. ఇప్పుడు వరకు అయితే బయట పని కంప్లీట్ అయ్యింది కదా. ఇప్పుడు లోనైతే ఇల్లంతా గదులన్నీ క్లీన్ చేస్తున్నాను. ఈ క్లీనింగ్ పని కూడా పూర్తయిందంటే బియ్యం కడిగి ఆరబెట్టాలండి. పిండి అయితే పట్టాలి కదా ఒడియాలకి. బియ్యం కడిగి అయితే ఆరబెట్టేశాను. ఇక ఇప్పుడు మాకు నీళ్ళు పని ఒకటి మిగిలిందండి. మాకు వేసవికాలం వస్తే నీళ్ళ ఇబ్బంది చాలానే ఉంటుంది. మా నూతిలో నీళ్లు అడుక్కంటే వెళ్ళిపోతాయి. ఫుట్బాల్కి అందవు మోటార్ వేసిన. మాకైతే ప్రతిరోజు పొద్దుటే పంచాయతీ నీళ్ళు వస్తాయి. అవి పట్టేసిన తర్వాత నేనైతే వంటగదిలోకి వచ్చి కొంచెం వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను. మా వారి కోసం అయితే వాటర్ బాటిల్లో పోసేసాను హాట్ వాటరు. పొయ్యి మీద అయితే జావ చేస్తున్నాను. ఈరోజైతే టిఫిన్ ఏం చేయట్లేదండి. ఆయన అయితే లేచిన తర్వాత హాట్ వాటర్ తాగేసి టిఫిన్ అయితే తెస్తానన్నారు. ఇప్పటికి నా పై పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇక నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. టీ అయితే పెట్టేసి ఆయనకి ఇచ్చేసి తాగేస్తున్నాను. ఇంకా నేను ఒడియాల పని చూసుకోవాలి కదా. ఇంటి చుట్టూరు ఎండ అయితే ఫుల్గా వచ్చేసింది. ఇక చెట్టు దగ్గర అయితే అన్నీ సర్దుకుంటున్నానండి. ఇప్పుడైతే పొయ్యి పెట్టాను. ఎసరు పెట్టడానికైతే నీళ్ళు పట్టుకెళ్తున్నానండి. ముందుగా అయితే ఆ గిన్నెడి పిండి తీసుకున్నాను వడియాల కోసం. దాన్ని 2 గిన్నెలు నీళ్లు పోసి తడిపి పెట్టుకుంటాను. పొయ్యి మీద ఎసరు పెట్టాను కదా, ఆ బిందులో అయితే 7 గిన్నెలు వాటర్ పోస్తానండి. మా చిన్నమ్మాయి అయితే లేదు. ఆమె అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సెలవులకి. మా చెల్లి వాళ్ళ అమ్మాయి కూడా అక్కడే ఉందండి. మా చిన్న పాప ఉండటమైతే నాకు వడియాలు పట్టడానికి సాయం చేసేది. మాకు ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండటం వలన గాలి ఎంత బాగా వస్తుందో, ఎండ కూడా గట్టిగానే ఉంటుందండి మా ఇంటి దగ్గర. ఈ లోపైతే మా వారు పిలిచారు. ఆయన అయితే బయటికి వెళ్తున్నారు. ఇక ఎదురైతే వచ్చేసానండి. ఇంక ఇలా ఆయనకి ఎదురు వచ్చేసరికి నాకు ఎసరు కూడా మరుగుతుంది. ఇప్పుడైతే వెళ్ళి అల్లము పచ్చిమిర్చి అయితే దంచుకోవాలి. అది దంచుకునే లోపు ఎసరైతే మరుగుతుంది. మరుగుతున్న దాంట్లో అయితే ఇక జీలకర్ర, ఉప్పు అన్నీ వేసి తర్వాత సగ్గుబియ్యం అయితే నేను నానబెట్టలేదండి. నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేస్తే వడియాలు ఇంకా బాగుంటాయి. మర్చిపోయాను. ఇప్పుడైతే ఇవన్నీ వేసేస్తున్నాను. అల్లం పేస్ట్ కూడా అందులో వేసేసాను. ఎసరైతే కలపిలా మరుగుతుంది కదా. ఇప్పుడైతే తడిపి పెట్టుకున్న పిండి పోసేయాలండి. అలా తిప్పుకుంటూ పోయకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇంకా పిండి పోసినప్పటి నుంచి తిప్పుతూనే ఉండాలి, అది చిక్కపడేంత వరకు. ఇంకా అలా దాన్ని చూసుకుంటూ ఇక 2 చీరలు అయితే తడిపి నేలపైన అయితే ఆరేసుకోవాలి వడియాలు పోయటానికి. మంచం మీద అయితే ఒక చీర సరిపోద్దేమో, మరి నేల మీద అయితే 2 చీరలు వేయాల్సిందేనండి పిండి వడియాలకి. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడైతే వడియాలు పోసేస్తున్నాను. ఎండ చూసారా ఎంత గట్టిగా ఉందో.
ఆ బిందెడి పిండికి ఈ చీర అయితే కంప్లీట్గా నిండిపోయింది వడియాలు పోయడానికి. ఇప్పుడైతే కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళలో నీళ్ళైతే నానబెట్టేస్తున్నాను పోసి. సాయంత్రం తోమాలి ఇంకా అవి. ఇక నేను లోనకి వచ్చేసరికి అయితే నాకు కళ్ళు కనిపించలేదండి. ఇప్పుడైతే నేను ఇక లోనకి వచ్చి ఫస్ట్ అయితే వాటర్ తాగానండి. ఇక అరగంట రెస్ట్ తీసుకుని మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేయాలి. ఇక ఇదండి ఈ రోజుకైతే వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ